హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను పెట్టబోయే వీడియో మన విజయవాడ భవానీ ఐలాండ్ దగ్గర బబ్బూరి గ్రౌండ్స్లో అయోధ్య రామ మందిరం సెట్టింగ్స్ పెట్టారండి. చాలా చాలా బాగుంది. అయోధ్యలో ఉన్నట్టుగానే మొత్తం అంతా సెట్టింగ్స్ పెట్టారు. బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠించారు. మేము మా ఫ్యామిలీతో వెళ్ళాము. లోపల చాలా చాలా బాగుంది. అది మా మనవాడు చాలా ఎంజాయ్ చేశాడు. దీనికి టికెట్ ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ అండి ఈచ్. నలుగురం వెళ్ళాము. మా అబ్బాయి, మా మనవడు, మా కోడలు, నేను వెళ్ళాము. లోపలంతా చాలా బాగుంది. ఎంజాయ్ చేశాడు. కాకపోతే సెట్టింగ్స్ చాలా బాగున్నాయండి. అలాగే రాముని వారి కూడా చాలా బాగుంది. మనం అంత దూరం వెళ్ళి అయోధ్య రాముని చూడలేకపోయినా ఈ దగ్గర ఇది బాగుందండి, చూడవచ్చు ఒకసారి. అలాగే దాని తర్వాత అందులోనే టైటానిక్ షిప్ ఒకటి సెట్టింగ్స్ పెట్టారండి. అది కూడా లోపల చాలా చాలా బాగుంది. అది కూడా చూసాం. మా మనవడు చాలా ఎంజాయ్ చేశాడు. మొత్తం ఇదిగోండి రామ మందిరం సెట్టింగ్స్ అండి. ఇది ఎంత ఇలా పెట్టారు అయోధ్య స్టైల్లో, చాలా బాగుంది. ఇటువైపు అంతా రాముల వారి యొక్క ఆయన ఘట్టాలన్నీ, రాముల వారి యొక్క రామాయణం ఘట్టాలన్నీ పెట్టారండి. ఆ తర్వాత మేము అదంతా చుట్టూ చూసి చాలా బాగుంది అని చాలా నచ్చింది మాకు. అలాగే మీరు కూడా ఒకసారి చూసిరండి. టైం ఒక 2 hours స్పెండ్ చేసి బయట రాముగారిని చాలా బాగుంది. అదే గ్రౌండ్లో టైటానిక్ షిప్ది కూడా పెట్టారు. ఇలా లోపలికి ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళాము. ఇది కూడా చాలా బాగుంది. అంతా ఈ టైటానిక్ లోపల అంటే మనం రియల్గా చూడకపోయినా ఇది దీంట్లో చూసి మనం ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. లోపలంతా సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అంటే లండన్ టైప్లో వాళ్ళ ఇదిలో పెట్టారు. అన్నీ బాగున్నాయండి. మా మనోడు చాలా చాలా ఎంజాయ్ చేశాడు. చూడడానికి బాగుంది సెట్టింగ్స్. ఈ మొత్తం అంతా చూసేప్పటికి సుమారుగా 2 hours టైం పట్టింది. నిదానంగా అన్నీ చూసేప్పటికి ఇటువంటి పెట్టారు. మధ్యలో క్యారిడార్లో ఉంది. ఈ క్యారిడార్ మధ్యలో నడుస్తూ ఉంటే అటు ఇటు కూడా మన అన్ని సీనరీస్ చాలా బాగున్నాయి. మీరు కూడా పిల్లల్ని తీసుకుని ఒకసారి వెళ్ళి చూసిరండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. లోపల అంటే అంతా సెట్టింగ్స్ అంతా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడే ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఇంకా 10 స్టాల్స్ పెట్టారు, కానీ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మేము మొన్న పండగ రోజు వెళ్ళి చూసామండి. మాకు బాగానే ఉంది, నచ్చింది. కాకపోతే కొద్దిగా నడవడం అది పెద్దవాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అన్నీ బాగున్నాయి. అన్నీ కూడా డీప్గా చక్కగా అన్నీ చూసి రావచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. ఇది మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. మీకు నచ్చుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు వీడియోస్ చూసినది ఇలాగా అక్కడ ఫోన్ ఒకటి ఉంటే మా వాడు అది చూసి ట్రై చేశాడు. హలో హలో అని అరిచాడు. బాగుందండి. మా అబ్బాయి, మేము, మా కోడలు అందరం వెళ్ళాము. ఈ వీడియోస్ అంటే కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి, కానీ వీలైనంత వరకు మా కోడలు తీసింది బాగానే ఉన్నాయండి. చూసారు కదా, ఇలాగ మొత్తం అంతా సెట్టింగ్స్ ఇదిగోండి. ఇలా మొత్తం లోపలికి వెళుతూ ఉండే తర్వాత అంతా బాగుందండి. మీకు ఇలాగ మళ్ళీ ఇది ఒక దారండి. ఈ లోపలికి కూడా మొత్తం ఇదంతా టైటానిక్ది షిప్ సెట్టింగ్స్ అండి ఇవన్నీ. ఈ తర్వాత మనం ఇటు బయటికి వచ్చే మార్గం అండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే అటువైపు ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టారండి. ఇంకా మేము వెళ్ళినప్పుడు 10 స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ రాలేదండి. ఇంకా టైం పడుతుంది, రెడీ చేస్తామని చెప్పారు. మేము అది చూసి వచ్చేసామండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూసిరండి. సండే సాటర్డే అయితే ఫుల్ రష్గా ఉంటుంది. మేము ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 3 o'clock వెళ్ళాము. అందుకే కొద్దిగా లేజర్గా చూడగలిగాం. అదే కనుక ఈవినింగ్ 4 తర్వాత అయితే కనుక చాలా రష్గా ఉంటుంది. 4-5 తర్వాత ఈవినింగ్ రష్గా ఉంటుంది. మేము ఆ మధ్యాహ్నం వెళ్ళాము. కాకపోతే ఇంకా లైటింగ్స్ అవి దాంట్లో అయితే చాలా బాగుంటుందండి. మేము వెళ్ళినప్పటికీ ఈ లోపల ఇలా ఉంది, అయినా కూడా బాగానే ఉందండి. టైం స్పెండ్ చేయొచ్చు.
పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ప్రతిదీ చక్కగా చూసి వాళ్ళు వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, ఇది బయటికి వచ్చే ఇదండి. అటు నుంచి ఎగ్జిబిషన్ స్టాల్స్ లాగా బయటకు వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్లో ఇంకా ఏమీ పెట్టలేదు. కథే అవన్నీ కూడా మా మనవడు బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి చాలా బాగా నచ్చింది. మళ్ళీ వెళదామా అడిగాడు. సరే ఇంకా మేము ఏమీ వాడికి రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే చెప్పామనుకోండి మళ్ళీ పేజ్ పెడతాడని. ఇదిగోండి ఇది మొత్తం టైటానిక్ లోపలిది సెట్టింగ్స్ బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా ఇదంతా లోపల సెట్టింగ్స్ అండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు చాలా ఇదంతా లోపల సెట్టింగ్స్ అండి. టైటానిక్ షిప్ది లోపల సెట్టింగ్స్ చాలా బాగుందండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళు అయితే కొద్దిగా నడవడం ఇబ్బంది పడతారేమో, ఎందుకంటే అవి సెట్టింగ్స్ కదా, మెట్లు అవి చక్రాలతో వాటితో కట్టారు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలండి. ఇది బయటకు వచ్చేసే దారి. బయటకు వచ్చేసి ఇటు నుంచి మనం బయటకు వచ్చేసి ఎగ్జిబిషన్ చూసుకుని బయటకు వచ్చేస్తామండి. ఇదండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు ఎలా ఉందనేది మీరు చేసే కామెంట్స్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి. ఇదంతా ఇదిగో బయటికి వచ్చేదారండి. చాలా బాగుంది. పిల్లలు మటుకు ఇదిగో ఇలా లాస్ట్లో ఇది కూడా ఎక్కి మావాడు ఫోటోలు అవి తీసుకున్నాడు మా మనడు. మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.